పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి మీద రావమ్మో గండిపేట గండి మైసమ్మ. ఓ షిట్, బండి పంచర్ అయింది. So we are stuck in nowhere in. Yeah. Subscribe to GVR MotoTech. Oh, thank you. Like, share and subscribe to GVR. Wonderful. I just wanna stay bad, stay mad, chip on my shoulder cause they treat me like an outcast. I ain't gonna take that, stay back, I'll be swinging hard till the hits come in all caps. Okay. అసలు యాక్చువల్లీ ఇక్కడ ఆగింది ఆ రెస్టారెంట్స్ కోసం అండ్ కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి. ఇట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ పల్పా బృందావన్ ధామం అనేది ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి కొద్దిగా హిందూ గాడ్స్వి మనకి స్టాచ్యూస్ కానీ కొద్దిగా చిన్న స్ట్రక్చర్స్ లాగా అట్లున్నాయి. సో అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి, చాలా బాగున్నాయి. I've been chewed up, spit out, torn apart, but picking up all the pieces is a form of art. I'm never gonna look back, cause damn I was built to last. You move slow and I move fast, and that's facts. Only I can make a change, slowly take a step today. I will never be the same, cause that's what it takes. సో గైస్ ఇక్కడ ఆగాం కదా ఆ రెస్టారెంట్ దగ్గర, బనానా మష్రూమ్ రెస్టారెంట్ దగ్గర. సో అక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి చాలాసేపు డిస్కషన్ నడిచిందనమాట. పోఖ్రా వెళ్ళిపోదామా డైరెక్ట్గా, లేకపోతే పల్పా వెళ్దామా అని చెప్పి చాలాసేపు డిస్కషన్ నడిచింది. సో కొంతమంది ఏమో డైరెక్ట్ కొట్టేద్దాం పోఖ్రా అంటున్నారు, కొంతమంది ఏమో పల్పాలో ఆగుదాం అంటున్నారు. సో మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చినాయి. నాకైతే ఐఎమ్ ఫైన్ విత్ ఎనీథింగ్. పోఖ్రా కొట్టేద్దామంటే కొట్టేస్తాం, లేకపోతే పల్పా అంటే ఇంకా జస్ట్ ఒక 40 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో అక్కడైనా ఓకే, లెట్ సి. మనం ఎక్కడ అవుతామో క్లారిటీ లేదనమాట ఇంకా. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం 6:20 అవుతుంది. మీకు తెలుస్తుంది అనుకుంటా, కంప్లీట్గా చీకటి అయిపోబోతుంది అనమాట. మ్యాక్స్ టు ద మ్యాక్సిమం ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే చీకటి అయిపోతుంది. సో చీకట్లో ఘాట్ సెక్షన్లో కొట్టడం సేఫా అంటే, గ్రూప్తో ఉన్నాం కాబట్టి ఓకే ఫైన్. సింగిల్గా అయితే నేనైతే సజెస్ట్ చెయ్యను. సో ఇది వచ్చేసి వర్తుదా అనే విలేజ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఛాయ్ తాగాము అండ్ కొద్దిగా రిఫ్రెష్ అయ్యాము, రిలాక్స్ అయ్యాము. అండ్ ఘాట్ సెక్షన్ మాత్రం భయంకరంగా ఉంది భయ్య, మామూలుగా కాదు. ఇది నేపాల్ ఘాట్ సెక్షన్, ఏం ఘాట్ సెక్షన్ కానీ టూ మచ్ క్రేజీ ఉందన్నమాట. సో ఇక్కడ ప్రస్తుతం హిల్స్లో క్లైమేట్ అయితే భయంకరంగా ఉందన్నమాట. అంటే చలి పెరిగిపోతుంది రాను. సో అందుకని నేనైతే థర్మల్ వేసేసుకున్నాను. అండ్ మన టార్మాక్ లెదర్ గ్లౌస్ ఫుల్ గౌంట్లెట్ ఇంకా వేసుకోలేదు, అవసరం అనిపించలేదు అంతా. థర్మల్ అంటే మధ్యలో ఆగి వేసుకోలేము కదా, గ్లౌస్ అంటే టక్కని టాప్ బాక్స్ ఓపెన్ చేసి పడేసి వేసుకోవచ్చు. పెట్రోల్ అక్కర్లేదు మనకి, ఓకే ఇప్పుడప్పుడే అక్కర్లేదు పెట్రోల్, ఇంకా టైం ఉంది దానికి. సో కొంతమంది ముందు వెళ్ళిపోయారు ఫాస్ట్గా, కొంతమంది వెనకాల వస్తున్నారు, మనం మధ్యలో ఉన్నాం. వాళ్ళు ఎటంటే అటు వెళ్ళిపోదాం, మనకేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా పోఖ్రా 125, బర్తుంగ్ 6 కిలోమీటర్స్ అనమాట. అండ్ మొత్తం ఇళ్ళు అయితే కొండల మీద ఉన్నాయి. అక్కడ వరకు వాటర్ కానీ ఫుడ్ సప్లైస్ కానీ ఎట్లా తీసుకెళ్తారో తెలియదు. ఇంకేముంది మోసుకుని వెళ్ళిపోవడమే. అది వాళ్ళ అక్కడ కనిపిస్తున్నాయా కొండ మీద చిన్న ఇల్లు ఉన్నాయి అన్నమాట మొత్తం. మీకు అంటే గోప్రో వ్యూలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఆ కొండ మీద మొత్తం చిన్న ఇల్లు ఉన్నాయన్నమాట. అక్కడికి మన డైలీ గ్రాసరీస్ కానీ సప్లైస్ కానీ తీసుకెళ్ళాలంటే కొద్దిగా కష్టమే నన్ను అడిగితే. కానీ వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది, రోజుకా కామేనా ఉలోగంగా. Sometimes I get so mad, there's no controlling me. My thoughts get so bad, I'm like, I might grab a bat, I don't know. My wrath, my blood boils over like, oh God, here goes. I lost all feeling from my head to my toes. You said some shit that I can't let go, so just stay tuned for the rest of the show. So have you ever felt betrayed? Switches how you see things, realize something needs change. Oh shit, బండి పంచర్ అయింది. చూస్తున్నారు కదా, ఈ బండి పంచర్ అయిందనమాట. మన హీరో ఎక్స్పల్స్ సౌరవ్ది. సో ఇప్పుడు ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నాము. మేము వెళ్ళే రూట్లో ఇటువైపు స్ట్రైట్కి వెళ్తే అరౌండ్ 5 కిలోమీటర్స్లో పంచర్ షాప్ ఉందంట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇటువైపు వచ్చేసి ఇంకో 3 కిలోమీటర్స్లో ఉందంట. సో వీఆర్ స్టక్ ఇన్ నో వేర్. మళ్ళీ ఇది ఏంటంటే ట్యూబ్లెస్ టైర్ కూడా కాదు, ట్యూబ్ టైర్, రేర్ టైర్ పంచర్ అయిందనమాట. సో చూడాలి ఏం చేయాలి అనేది, ఏమవుతుందో ఏంటో తెలీదు, ఎంతసేపు పడుతుందో కూడా తెలీదు. GVR भाई, मेरे को भी रिकॉर्ड कर लो जरा। तो भाई देखो बार पहले मेरी बाइक की वाट लगी पड़ी है, तुम्हारा बदल के उसको लगाए रख। नहीं ये हवा भरी जा रही है, पंचर तो आगे
సో గైస్ మేము ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నామంటే యాక్చువల్గా కొద్దిగా ముందుకెళ్తే 5 కిలోమీటర్స్ దూరంలో మనకు ఒక పంచర్ షాప్ ఉందని అయితే చెప్పాం కదా. సో ఆ షాప్ లో అయితే పంపించేస్తున్నాం అనమాట, గాలి కొట్టేసి. ఐ మీన్ టైర్ లో ఎయిర్ అయితే ఫిల్ చేసాము ట్యూబ్ లో, అండ్ దెన్ అది కొంతవరకు హోల్డ్ చేస్తుంది అనమాట. ఫుల్ చేసేసరికి కొద్దిగా తగ్గుతూ ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే కొంతవరకు రెసిస్ట్ అవుతుంది అనమాట. సో దానికోసం మేము తననైతే ఇంకో అతనితో కలిపి ముందుకు పంపించేసాము. సో దట్ మేము ఏంటంటే కొద్దిసేపు అయిన తర్వాత బయలుదేరచ్చు, ఇక్కడ కొద్దిగా చిల్ అవ్వచ్చు, తినొచ్చు, కొద్దిగా ఏమన్నా టీ అయినా రావచ్చు అని చెప్పి ఇక్కడ ఆగామన్నమాట. అండ్ వాళ్ళని వచ్చేసి మేము పంచర్ చేంజ్ చేసుకుని అక్కడ ఉండండి, అయిపోయిన తర్వాత ఒకసారి ఫోన్ చేయండి మేము వస్తామని చెప్పి అక్కడ పంపించామన్నమాట. సో గైస్ ఆన్ ది వే టు పోఖ్రా ఇక్కడ ఒక చోట ఆగామన్నమాట. ఇది వచ్చేసి ప్లేస్ పేరు షాన్జా. ఈ హోటల్లో జస్ట్ డిన్నర్ కోసం ఆగాము. ఇప్పటికి వచ్చేసి నాకు తెలిసి ఇంకొక 1.5 hours అయితే పడుతుంది అనమాట పోఖ్రా. రైడ్ అయితే చాలా బాగా జరుగుతుంది. మధ్యలో ఆ పంచర్ సీనే లేకపోతే బాగుండేది అనమాట. అయినా పెద్ద ప్రాబ్లం ఏం కాలేదు నిజం చెప్పాలంటే. ఎయిర్ ఫిల్ చేసుకుని తనైతే పంచర్ షాప్ దగ్గరలోనే ఉంది, 1 kilometer ఉండింది. అక్కడికి వెళ్ళి పంచర్ చేంజ్ చేసుకున్నాడు. ఇంకా మాకు ప్రాబ్లం ఏం కాలేదు. అండ్ మధ్యలో ఒకసారి అంటే గోప్రోలో రికార్డ్ అయిందో లేదో తెలియదు, అందుకే మళ్ళీ చెప్తున్నాను. మధ్యలో ఒకసారి పోలీస్ చెక్ జరిగిందనమాట. అదే బన్సార్ అంటారు కదా, మనకి బైక్స్ది పర్మిట్ ఉంటుంది నేపాల్లో బన్సార్ అని చెప్పి. అంటే ప్రీవియస్ బ్లాగ్స్లో చెప్పుంటాను. సో దానికోసం చెక్ అయితే జరిగిందనమాట. 2-3 సార్లు పోలీసు చెక్ చేశారు. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే కొద్దిగా దూరంలో అయితే ఒక పులి ఉంది రోడ్డు మీద అని అయితే చెప్పారనమాట. ఘాట్ సెక్షన్లో, మొత్తం ఘాట్ సెక్షన్, నేపాల్ మొత్తం ఘాటే. కొన్ని చోట్ల రోడ్ అస్సలు బాగాలేదు, కొన్ని చోట్ల బాగుంది. ఆఫ్ రోడింగ్ అయితే ఐ మీన్ మిక్స్డ్ ఎక్స్పీరియన్స్ అనమాట. రాజో సో ఇక్కడ వచ్చేసి వెజ్ థాలీ అయితే ఆర్డర్ చేసాము. అండ్ హియర్ వీ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్. నామ్ క్యా ఆప్కా? अर्पण आपका नाम? प्रांजल ओके. हाँ GVR MotoTech. Yeah. Subscribe to GVR MotoTech. Oh, thank you. Like, share and subscribe to GVR. Wonderful. సో అట్లా అందరినీ పిలుపుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట, అది విషయం. సో ఫస్ట్ అయితే మేము వెజ్ థాలీ కంప్లీట్ చేసేసుకుని అండ్ దెన్ రైడ్ స్టార్ట్ చేసి यहाँ से पोखरा कितना टाइम लगेगा? 2 घंटे लगेगा. ఓకే 1.5 hours అని చెప్పాను కదా, కాదు 2 hours పడుతుందంట. నో ప్రాబ్లం, గ్రూప్లో ఉన్నాం కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఒకరికి ఏమైనా ప్రాబ్లం అయితే అందరూ ఆగుతున్నారు. సో చలో వెజ్ థాలీ ఫినిష్ చేసేసి అండ్ దెన్ ఐల్ క్యాచ్ యూ ఆఫ్టర్ సమ్ టైమ్. చలో బాయ్ ఫర్ నౌ. ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసింది అనమాట. దిస్ ఈజ్ థాలీ, వెజ్ థాలీ. సో మనకి చాలా ఐటమ్స్ ఇచ్చారు. రోటీ, చావల్ అంటే మన రైస్, పాపడ్, కర్రీస్, వెజ్ సలాడ్ అండ్ దెన్ మనకి పప్పు చాలా ఉన్నాయి. ఫస్ట్ ఇది ఫినిష్ చేసేసి అండ్ దెన్ ఇప్పుడు ఆల్మోస్ట్ 11:30 అవుతుంది అనమాట టైము. సో తినేసి పోఖ్రా వెళ్ళిపోయి ఫ్లాట్ అనమాట ఇంకా. ఓకే లెట్స్ ఫినిష్ ఆఫ్ దిస్ ఫస్ట్. సో గైస్ ఆ హోటల్లో డిన్నర్ చేసిన తర్వాత అయితే మేము బయలుదేరాము. అండ్ ద డిన్నర్ వాజ్ రియల్లీ గుడ్, చాలా బాగుంది, చాలా నచ్చింది అందరికి. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అదొక హోటల్లో తిన్న ఫుడ్ లా లేదు, హోమ్ మేడ్ ఫుడ్ లా అనిపించింది అనమాట అందరికి. సో వీ ఫెల్ట్ రియల్లీ గుడ్. అండ్ అక్కడ నుంచి అయితే బయలుదేరాము. దేవుడిని తలుచుకుంటూ ఇంకేమి అబ్స్టకిల్స్ రాకూడదు, ఇంకేం స్ట్రగుల్ రాకూడదు అని అయితే తలుచుకుంటూ మేమైతే అక్కడ నుంచి బయలుదేరడం జరిగింది అనమాట. అండ్ మధ్యలో వెళ్తూ ఒకసారి ఆగాము, అది కూడా పెట్రోల్ కొట్టించడానికి. పెట్రోల్ అయితే అక్కడ ఆల్మోస్ట్ అందరికి ట్యాంక్, హాఫ్ ట్యాంక్ అట్లా వచ్చింది అనమాట అందరి బైక్స్ లో. సో అక్కడ వచ్చేసి మేము పెట్రోల్ ఫిల్ చేయించేసాము, ట్యాంక్ ఫిల్ చేయించేసాము అందరము. అండ్ దెన్ అక్కడ నుంచి చూడాలి మా రైడ్ అయితే కంప్లీట్లీ అసలు చీకటి అనమాట, చిమ్మ చీకటి. కంప్లీట్ ఘాట్ రోడ్, ఒక స్ట్రీట్ లైట్ లేదు, ఒక ఊరు తగలట్లేదు. కంప్లీట్లీ ఇట్ వాజ్ లైక్ డెజర్ట్ అనమాట. మార్నింగ్ వెళ్తే ఆ రూట్ లో కొద్దిగా వ్యూని ఎంజాయ్ చేసి ఉండొచ్చేమో కానీ నైట్ టైమ్ లో దట్ టు కంప్లీట్ ఆఫ్ రోడింగ్ ప్యాచ్ అనమాట. సో రియల్లీ హ్యాడ్ సమ్ డిఫికల్ట్ టైం అని అయితే చెప్పొచ్చు. కొన్ని బండ్లకి ఫాగ్ లైట్స్ ఉన్నాయి, కొన్ని బండ్లకి ఫాగ్ లైట్స్ లేవు. ఫాగ్ లైట్స్ ఉన్న బండ్లు అయితే విజిబిలిటీ బాగుంటుంది కాబట్టి బాగానే కొట్టేశాము. కాబట్టి కొన్ని వెహికల్స్ కి ఏంటంటే ఫాగ్ లైట్స్ అనేవి లేవు. కొద్దిగా టూర్ లైట్ వల్ల అయితే కొద్దిగా సఫర్ అయ్యారు అనమాట వాళ్ళు. అంటే మేము ముందెళ్ళడం, వాళ్ళు వెనకాల రావడం, సో అట్లా మేము కవర్ చేస్తూ వచ్చామన్నమాట. వాళ్ళ లైట్ డిమ్ గా ఉండడం వల్ల వాళ్ళని కూడా మేము మా లైట్ తోటి, ఫాగ్ లైట్స్ తోటి తీసుకెళ్ళడం అయితే జరిగిందనమాట. సో దట్ వాజ్ హౌ రైడ్ వాజ్ ఆ రోజు. అండ్ దెన్ సో అక్కడ నుంచి అయితే మేము డైరెక్ట్ గా పోఖ్రా రీచ్ అయిపోయి పోఖ్రాలో ఒక హాస్టల్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ హాస్టల్ నుంచి వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు రేపు బ్లాగ్ లో చూపిస్తాను. కానీ చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ పోఖ్రా అనేది. సో ఏమి ఇంట్రెస్టింగ్ ఉంది ఏంటి అనేది మొత్తం రేపటి బ్లాగ్ లో డిస్కస్ చేసుకుందాం. సో గైస్ దాట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో హియర్. మీకు తెలిసి ఏం చేయాలో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎలా అనిపించింది వీడియో అని చెప్పి నాకు చెప్పండి. అండ్ ఇంత కష్టపడి నేను నేపాల్ రైడ్ చేస్తున్నాను, కొద్దిగా సపోర్ట్ చేయండి. ఐ విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ. నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఇట్లాంటి కంటెంట్ ఇంకా చేయడానికి. సో గైస్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి.
అండ్ నేను అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సార్, లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.